ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఆవేశంగా పరుగులు పెట్టడం, అప్పటికప్పుడు వాళ్ళతో జాయింట్ ఆపరేషన్స్, వీళ్ళతో జాయింట్ ఆపరేషన్స్ ఇది తప్పించి, అసలు ప్రైవేట్ బస్సుల గురించి మనం కరెక్ట్‌గా అసలు మన ప్రభుత్వాల దగ్గర గాని, ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, కేంద్ర దగ్గరైనా, రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరైనా కరెక్ట్ ప్రొసీజర్ ఉందా? ఆర్టీసీలు నష్టాల్లోకొస్తాయి. ప్రైవేట్ బస్సులు లాభాల్లో ఉంటాయి. ఎలా? ఖర్చు తక్కువ, నిర్వహణ ఖర్చు తక్కువ. అదే సందర్భంలో ప్లానింగ్ ఎక్కువ. మరొకటి ఆర్టీసీ బస్సులకి కావాలని చక్కటి కొనరు. స్లీపర్ బస్సులు ఆర్టీసీలో ఎన్నున్నాయి, ప్రైవేట్ ఎన్నున్నాయి? ఆర్టీసీ దగ్గర ఉన్న దానికి 500 రెట్లు ఎక్కువ ఉంటాయి ప్రైవేట్లో. ఎందుకని ఆ పరిస్థితి? అంటే కొనరు. ఇక్కడ కొనేస్తే ఆర్టీసీ లాభపడిపోతుంది, బాగుపడిపోతుంది. ఇప్పుడు ఆర్టీసీ ఒక 1000 ప్రైవేట్ బస్సులు కొందనుకోండి, ఏది స్లీపర్ బస్సులు, దాంట్లో ఎక్కుతారా? ప్రైవేట్ బస్సులు ఎక్కుతారా? కొనరు. మనకు ప్రభుత్వాలు మనకి ఎవరిని అడుగుతాం, ఏం అడుగుతాం? మనకి నచ్చిన నాయకుడు ఉంటాడు, ఏ ఏదో పని చేసినా కరెక్ట్. మనకి నచ్చని నాయకుడు ఎంత మంచి పని చేసినా ఎదవే. కాబట్టి ఇంక అసలు ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఉంది ఇక్కడ? ప్రైవేట్ బస్సు ఎక్కుతున్నాం, ఎక్కేటప్పుడు మనం వాళ్ళని ఏదన్నా, అయ్యా నీ దగ్గర ఆ సుత్తు ఉందా, లేకపోతే ఏంటో ఎట్లా పెట్టావు, ఇంత కంజెస్టెడ్గా ఉంది ఏంటి అని అడగగలమా? అడిగితే నీకు ఇష్టమైతే ఎక్కువ, లేకపోతే పోరా అంటాడు. ఇంకోటి, ప్రైవేట్ బస్సుల్లో రెగ్యులర్గా మెయింటెనెన్స్ ఎవడు చూస్తున్నాడు? ఎవడూ చూడ్డు. ఆర్టీసీ దానికి ప్రతిసారి బయటికి వెళ్ళేటప్పుడు డిపో మేనేజర్ సంతకం పెట్టాలి. దీంట్లో ఎవడు పెడతాడు? ఎవడికి సంబంధం ఇందులో? ఇప్పుడు కావేరీ బస్సు ప్రమాదం జరిగింది, ఎవడికి సంబంధం దీంట్లో? ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు ఇస్తుంది. ఏ ముక్కులోకి వెళ్తాయి? వాళ్ళందరి జీవితం ఏంటి? భావి భారత భవిష్యత్తు ఏంటి? మధ్య వయస్కులైనటువంటి వాళ్ళు చనిపోయారు, వాళ్ళ పిల్లల బ్రతికేంటి? అలాగే రేపు తమ బిడ్డలు తమ జీవితానికి కదిలొస్తారనుకున్నారు, వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు బ్రతికేంటి? ఎన్ని జీవితాలు అతలాకుతలం అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళని చెక్ చేసాం, వీళ్ళని చెక్ చేసాం, అందులో అది తేడా వచ్చింది, ఇందులో ఇది తేడా వచ్చింది. ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎవరు ఈ పాపానికి బాధ్యులు? అంటే ఇప్పుడు మళ్ళీ చర్చించేటప్పుడు మీడియాలో కూడా ఇదే ఉంటుంది, సోషల్ మీడియాలో కూడా ఇదే ఉంటుంది. ప్రాక్టికల్గా ఆలోచించాం. మన దేశపు దౌర్భాగ్యం ఇదే, తప్పులు చేసేవాడి అదృష్టము అదే. బట్ ప్రభుత్వాలు సీరియస్గా రవాణా రంగంలో ఎందుకు అంటే ప్రైవేట్ వాడికి వస్తున్న లాభం ప్రభుత్వానికి ఎందుకు రావట్లేదు అన్నది ఆత్మవిమర్శ చేసుకోవాల్సి.